అందరికీ నమస్కారం అండి. ఏకాదశి రాగానే అందరూ ఉపవాసం ఉంటూ ఉంటారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్లయితే చాలా మంచిదని పెద్దలు చెప్తుంటారు. అయితే ఏకాదశి రోజు అసలెందుకు ఉపవాసం ఉండాలి అనే సందేహము చాలామంది కలుగుతుంది. ఈరోజు మనము ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకుండాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకు 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి రోజు భోజనం చేయటం అన్నది నిషేధించబడింది. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్లయితే చాలా మంచిది అని పెద్దలు చెప్తుంటారు. అసలు ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వెనుక ఉన్న గూఢార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఆరోగ్యరీత్యా నెలకు 2 సార్లు ఉపవాసం ఉన్నట్లయితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఏకాదశి రోజు ఉపవాసం ఉండటానికి వెనుక ఒక పురాణ కథ ఉంది. భవిష్య పురాణం ప్రకారము సత్యయుగంలో మురా అనే రాక్షసుడు ఉండేవాడు. ముర బ్రహ్మదేవుని గురించి గొప్ప తపస్సు చేసి అనేక శక్తులు పొందుతాడు. వరప్రభావంతో అత్యంత శక్తివంతుడైన ముర అమాయకమైన ప్రజలను, విష్ణు భక్తులను, ఋషులను, దేవతలను హింసించసాగాడు. మొరబెట్టే బాధలు భరించలేక ఋషులు, దేవతలు శ్రీహరిని ప్రార్థిస్తారు. శ్రీహరి మొరతో 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో శ్రీహరి తీవ్రంగా అలసిపోయి విశ్రాంతి కోసం ఒక గుహలో విశ్రమిస్తాడు. విష్ణువు విశ్రాంతి తీసుకునే సమయంలో అదే అదునుగా భావించి ముర శ్రీహరిని సంహరించబోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం నుంచి మహా తేజస్సుతో కూడిన యోగమాయ అనే కన్య ఉద్భవించి ముర అనే రాక్షసుని సంహరిస్తుంది. శ్రీహరి శరీరం నుంచి ఉద్భవించిన కన్య పక్షంలో 11వ రోజు ఉద్భవించింది కాబట్టి ఆమెకు శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేసి ఆమెకు ఒక వరం ఇచ్చాడు. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని, ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారో వారు సకల పాపాల నుంచి విముక్తి పొంది విష్ణు సాయుధ్యం పొందుతారని వరమిస్తాడు. అప్పటి నుంచి ప్రజలు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి తమ పాపాలు తొలగించుకొని విముక్తులవుతున్నారని మనకు పురాణాల వల్ల తెలుస్తుంది. మానవులందరూ ఇలా ఏకాదశి ఉపవాసం చేసి పాపాలను తొలగించుకోవటం చూసిన పాపపురుషుడు ఆవేదనతో శ్రీహరిని ఆశ్రయిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పాపపురుషునితో ఏకాదశి రాత్రి చంద్రోదయం జరిగే వేళ 3 గ్రహాల కలయిక సమయంలో ఎవరైతే భోజనం చేస్తారో నువ్వు వారిని ఆశ్రయించు అని చెబుతూ ఇంకా ఇలా చెప్పాడు. ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఏకాదశి రోజు ఎలాంటి ధాన్యాలు భుజించకూడదు. ఏకాదశి రోజు అన్నము, పప్పు, ధాన్యాలు తినకుండా చంద్రోదయానికి ముందు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకొని హరినామ స్మరణతో ఉపవాసం కొనసాగించే వారికి ఏకాదశి వ్రత పుణ్యఫలం పూర్తిగా దక్కుతుందని పురాణాల వలన తెలుస్తుంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వెనక ఉన్న పురాణ కథ ఇదే. ఏకాదశి వ్రతం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ కథ తెలుసుకోవటం చాలా ముఖ్యము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.